అవసరం చాలా ఉంది. ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏదైతే మనం విషయాన్ని ఇచ్చారో ఈ ప్రజలు మనం చాలా బాధ్యతగా వహించాలి. ఎంత బాధ్యత అంటే ప్రజలు మమేకమై ప్రజలకున్న సమస్యలన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన కూటమి నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈ కూటమికి విజయానికి కారకులు. ఎవరు కూడా ఊహించుకున్నంత విజయాన్ని ఈ ప్రజలు అందించారు. అంటే ఎప్పుడు కూడా దేశంలో ఇలాంటి విజయాన్ని కూడా ఎవరు కూడా ఊహించలేదు. 164 స్థానాలు ఈ కూటమికి విజయం వచ్చిందంటే ఇది కలిసికట్టుగా సాధించిన విజయం. ఈ విజయం ఎందుకు ప్రజలందరూ కూడా జగన్ రెడ్డిపై తిరుగుబాటు చేయడం జరిగింది. చాలా మంది ఏదేదో ఆశలు పెట్టుకున్నారు, జగన్ రెడ్డి వస్తాడని. ఇంకా కూడా అతను 39% ఓట్లను, ఈ 15% ఓట్లు పూర్తిగా మా తెలుగుదేశం పార్టీ ఓట్లే. ఎందుకంటే అందరూ కూడా అవతారాలను కూడా బెదిరించి మీకు పింఛన్లు రావు, మీకు అమ్మఒడి రాదు, అది రాదు, ఇది రాదు అని వాళ్ళ ఎన్నికల్లో కూర్చొని వాళ్ళ ఇంట్లో స్టిక్కర్లు అతికించి రకరకాలుగా బ్రహ్మాండం చేసిన ఆ శాతం 15% ఓట్లు మా ఓట్లు, మా తెలుగుదేశం పార్టీ, మా కుటుంబీ అప్పటికి సంబంధించిన ఓట్లు. కాబట్టి మనం ఇప్పుడు 57%తో కాదు మన విజయం, మనం 75%తో గెలిచిన విజయంగా భావించాలి. అతనికి 25% ఓట్లు ఉన్నాయి. ఆ 25% కూడా రాబోయే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తామో ఆ 25% కూడా మన వైపు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆయన లండన్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో పోతాడు, కానీ ఏ రోజు కూడా ప్రజల కోసం ఉదయం 6 గంటలకు బయటకు వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు కూడా ఆయన 6 గంటలకు రాలేదు. అదే నారా చంద్రబాబు నాయుడు కానీ, ఈ రోజు నారా లోకేష్ కానీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మనమందరూ కూడా ఉదయం 6 గంటలకు వచ్చే ప్రజల సంక్షేమంలో ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల మధ్యలో ఉండే ప్రజలకి ఇస్తున్నామంటే దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పెన్షన్ ఇస్తున్నామంటే ఆయన ప్రజలపై ఉన్న మమకారం, అభిమానం మీరు ఒకసారి గుర్తించుకోవాలి. అక్కడ తెలుసు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో చాలా వరకు కూడా ఇబ్బందులకు గురయ్యారు. ఏ అభివృద్ధి లేదు, దౌర్జన్యాలు, దోపిడీతో ఈ 5 ఏళ్లు గడిచిపోయింది. ప్రజలందరూ కూడా నా వైపు తీర్పిచ్చారు, నా పైన బరువు బాధ్యతలు పెట్టారు. కాబట్టి మనందరూ కూడా ఆయనకు తోడుగా ఉండి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకొని అన్ని విధాలుగా మనం ఆయన సహకరించి ఆయన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ సహకరిస్తే మన ప్రభుత్వం చాలా 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 కార్యక్రమాలు చేసేట్టున్నాయి. ప్రజలందరూ కూడా చాలా ఆశతో ఉన్నారు. ఎక్కడ ఏ గ్రామాలకు పోయినా మనకు రోడ్లు లేవు, అది లేవు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు. ఆయన ఎలాగా నిధులు తేవాలని తెలుసు. ఆ నిధులన్నీ కూడా మనకి తెచ్చే ఏర్పాటు చేస్తామని ఆశిస్తున్నాం. అలాగే ఏదేమైనా కూడా మన ముందున్న ఛాలెంజ్ భైరవనది ప్రాజెక్ట్. ఆ భైరవనది ప్రాజెక్ట్ ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు అందించే బాధ్యత తీసుకుంటామని సభగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పెన్షన్ కార్యక్రమం మన ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ కూడా మీ అందరూ ఇళ్లకు వచ్చి అందిస్తారు. వాళ్ళందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకా మనము గ్రామాలకు వెళ్ళాలి.